హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి. ఆర్మీ జవాన్ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, డైలీ రొటీన్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదట మరి సెలక్షన్ అయిన తర్వాత జవాను ముందుగా ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారండి. ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నియర్లీ 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో మెయిన్ బేసిక్ ఏమైతే నీడ్స్ ఉంటాయో అన్నీ నేర్పుతారు. ఉదయం ఎన్ని గంటలకు లెగవాలా, మళ్ళీ తర్వాత ఎన్ని గంటలకి కొనుక్కోవాలా, మధ్యలో ఏమేమి రొటీన్స్ అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ టైము, లంచ్ టైము, పీరియడ్ టైము, అలానే గేమ్ పీరియడ్ టైము, అలానే ఈవినింగ్ రేపటి వాటి గురించి ఎలా ఉంటుంది అనేది మనకి ట్రైనింగ్లోనే మ్యాక్సిమం వాళ్ళని 17 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసుల్లో వస్తారు కాబట్టి వాళ్ళకి ముందుగానే ఆ ట్రైనింగుల్లో ఇవన్నీ చెప్తారండి. మరి మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రొవిషన్ పీరియడ్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందో ట్రైనింగ్ పీరియడ్ కూడా ఆర్మీ జవాన్కి అలా ఉంటుందండి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆర్మీ జవాన్కి స్టైఫండ్ ఇస్తారు. స్టైఫండ్ ఇచ్చిన తర్వాత ఆర్మీ జవాన్కి చివరిగా ఒక పీరియడ్ ఉంటుందండి. ఆ పీరియడ్ అవుట్ పాస్ పీరియడ్ అంటారు. అది పాస్ అయినట్టయితే అతను నెక్స్ట్ వాళ్ళకి డిపార్ట్మెంట్లు అలాట్ చేస్తారు. అతను అక్కడికి ఇంకా పోస్టింగ్ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని డైలీ రొటీన్ సేమ్ ఇక్కడే ఎలా అయితే చేశారో, కాకపోతే కొంచెం చేంజ్మెంట్స్ ఉంటాయి. మార్నింగ్ 4కి లెగిస్తారండి. 4కి లేచి 5:15 దాకా తన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలు చేసుకుంటారు. రూమ్కి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు క్లీన్గా ఉండేటట్లు చూసుకునే బాధ్యత కూడా వాళ్ళదే. అవి క్లీన్ అయిన తర్వాత 6కి పీఈటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అది 40 మినిట్స్ టైం అండి. 40 మినిట్స్ టైంలో వాళ్ళని కనీసం 3-4 కిలోమీటర్స్ పరిగెత్తించి కూలింగ్ డౌన్ ఏదైతే కాళ్ళు చేతులు పట్టుకోకుండా పరిగెత్తిన తర్వాత ఫ్రీగా చేయటానికి చేస్తారండి. దాని తర్వాత 40 మినిట్స్ తర్వాత పీరియడ్ ఆఫ్ అవుతుంది. వెళ్ళి తను స్నానం చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి రెడీ అవుతారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 8-8:30కి ఇదంతా ఒక సీనియర్ ఎవరైతే ఉంటారో అతను సీనియర్కి ర్యాంక్ వచ్చి ఉంటుంది. అతను చేపిస్తూ ఉంటాడు. పీరియడ్ టైం ఈ టయానికి అని చెప్పేసి చెప్తానే ఉంటాడు. సో అలా అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు విజిల్ ఉంటుంది కదా, విజిల్ ద్వారా తెలిసిపోతుంది. పీరియడ్ ఆన్ చేయడానికి విజిలే 6 గంటలకి సపోజ్ రావాలనుకోండి, విజిల్ వస్తారు. మళ్ళీ 6:40కి పీరియడ్ ఆఫ్ అనుకోండి, విజిల్ వస్తారు. మళ్ళీ ఎన్ని గంటలకు రావాలనేది అక్కడే అందరు నిల్చున్న తర్వాత అతను చెప్తాడు, ఇన్ని గంటలకి ఇక్కడ అందరూ సమావేశం కావాలని. మరలా అన్ని గంటలకి కరెక్ట్ 2 మినిట్స్ బిఫోరే అక్కడ ఉండాలా. 2 మినిట్స్ బిఫోర్ లేనట్టయితే అతనికి పనిష్మెంట్ ఉంటుంది. సో అంత స్ట్రిక్ట్గా అనేది రూల్స్ ఉంటాయండి. సో ఆ సీనియర్ అనేది ఇవన్నీ పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆ సీనియర్ ఉంటాడు కాబట్టి అతను కూడా అదే టైంలో అందరినీ చూస్తాడు. అతను రెడీ అయ్యి అతను కూడా కరెక్ట్ టైంకి వస్తూ ఉంటాడు. ఇంకా మరి 8:30కి చెప్పాం కదండి. 8:30కి ఇంకా అందరూ ఒకసారికి వచ్చిన తర్వాత వాళ్ళ ట్రైనింగ్లు ఉంటాయి. 8:30 నుంచి 1 గంట దాకా 8:30 నుంచి 1 గంట దాకా ట్రైనింగ్లు ఉంటాయి. వాటిల్లో కూడా 8:30 నుంచి 10:30 వరకు ఒక పీరియడ్ ఉంటుంది. 10:30కి టీ బ్రేక్ ఉంటుంది, ఒక 10-15 మినిట్స్. టీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పీరియడ్ వాళ్ళకి ట్రైనింగ్ గురించి, వాళ్ళకి వెపన్ గురించి, ఇంకేదన్నా ఎక్స్ట్రా అంటే వాళ్ళు ఇంకా ఏదన్నా కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాల గురించి ప్రతిరోజు ట్రైనింగ్ ఉంటుంది. లేదా బయటకు వెళ్ళేది ఉంటే బయట రేంజ్లకి వెళ్తారు. రేంజ్లకి వెళ్ళి వాటి గురించి కూడా ట్రైనింగ్ ఉంటుంది. అలా 1 గంట దాకా ఇది జరుగుతుందండి. 1 గంటకి అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ విజిల్ సౌండ్ అనేది వినపడుతుంది. అయిపోయిన తర్వాత ఎవరి రూమ్కి రూమ్ అంటే అందరూ ఒక 20 మంది కలిసి 30 మంది ఒకే పెద్ద రూమ్లు ఉంటాయి, బ్యారెక్లు అంటారు, వాటిల్లో ఉంటారు. అక్కడికి వెళ్ళిపోతారు. ప్రశాంతంగా వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి వెంటనే లంచ్కి వెళ్ళిపోతారు. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ 3కి 3:30కి అని చెప్పేసి, అంటే 3 అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కొంచెం లేట్ అయితేనేమో
కొంచెం టైం మారుస్తారు. లేదంటే 3:30 కల్లా అక్కడ అందుబాటులో ఉండి అందరినీ మళ్ళీ ఒక చోటకి చేర్చి మళ్ళీ పరిసరాలు కానీ మళ్ళీ ఏదన్నా సామాన్లు కావాలన్నా ఎటు కావాలన్నా కానీ అవి కొనడానికి కానీ వాళ్ళలో కొంతమందిని బయటికి పంపించటం అలా చేస్తూ ఉంటారు. బయటికి పంపించిన వాళ్ళు మళ్ళీ 1 గంట చేసిన తర్వాత మళ్ళీ 4:30కి కానీ 5కి కానీ 5 to 6 లేదా సమ్మర్లో అయితేనేమో 5 to 6 ఉంటుంది, వింటర్లో అయితేనే 4:30, 5:30 అట్లా గేమ్ పీరియడ్ ఉంటుంది. ఏది కొంచెం మానసిక ఉల్లాసం ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఇది కూడా మెంటల్గా కొంచెం హ్యాపీగా ఉండటానికి గేమ్స్ ఆడతారు. గేమ్ పీరియడ్లో ఎవరికి నచ్చిన గేమ్ వాళ్ళు ఆడుకుంటారండి. గ్రూపులుగా ఏర్పడి బాస్కెట్బాల్, వాలీబాల్, హాకీ, ఇంకా బేస్బాల్ ఇవన్నీ ఉంటాయి. అవి ఆడుకుంటూ ఉంటారు. గేమ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా 5:30కి కానీ 5కి కానీ గేమ్ పీరియడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మరలా 6 నుంచి ఎవరి డ్యూటీలు వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఈ లోపల వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి డ్యూటీలకు ప్రిపేర్ అవుతారు. జనాలను బట్టి ఉన్న వారిని స్ట్రెంత్ని బట్టి డ్యూటీస్ ఉంటాయండి. వాళ్ళకి 2 days తర్వాత, 3 days తర్వాత, లేకపోతే 1 day తర్వాత, లేకపోతే డైలీ రొటీన్గా కూడా డ్యూటీలు ఉండొచ్చు. ఈవినింగ్ 6 నుండి మార్నింగ్ 6 వరకు నైట్ డ్యూటీలు ఉంటాయండి. షిఫ్ట్ వైజ్గా 3 అవి షిఫ్ట్లు చేసుకొని డ్యూటీలు చేస్తుంటారు. మిగిలిన వారు 7 గంటలకి అందరూ ఒక షాట్కి వచ్చి రేపటి ప్రోగ్రామ్ ఏంది అనేది తెలుసుకొని వారి యొక్క ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అవి వారికి సీనియర్కి తెలియజేసి ఆ సమస్యలు సొల్యూషన్ వచ్చేలాగా ఆ సీనియర్ కూడా నెక్స్ట్ డే పై అధికారికి తెలియజేసి అవి సొల్యూషన్ వచ్చేలాగా చూస్తారండి. ఇదండి డైలీ రొటీన్. ఇంకా ఇది పీస్ఫుల్ ఏరియాలో ఉండే రొటీన్ అండి. ఇంకా మనకి ఫీల్డ్ ఏరియా అంటే కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి కదా, కొంచెం బోర్డర్ ఏరియాస్ అలాంటి చోట ఇంకా డైలీ డ్యూటీ అనండి. ఎవరికి ఇలాంటి ఆప్షన్లు అనేవి ఉండవు. సో పీస్ ఏరియాలో ఇంకా ఫ్యామిలీస్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి ఫ్యామిలీస్కి క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి రేషన్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో జవాన్ యొక్క డైలీ రొటీన్ అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. నమస్కారం.